హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఈ వీడియో తీయడం జరుగుతుంది. అండ్ ఒక కామెంట్ వచ్చింది, మీ మిషన్ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పండి అని చెప్పేసి ఒక ఆయన మనకి కామెంట్ పెట్టారు. ఇక్కడ టాప్లో మీకు డిస్ప్లే చేస్తున్నాను కామెంట్. యాక్చువల్ ఏంటంటే మిషన్ని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇటువంటి టూల్స్ మనం యూజ్ చేసుకొని మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే మనం వెళ్ళి మిషన్ తీసుకొస్తాం. మెయిన్ మనకి ఏం కావాలి, మిషన్ మీదకి కత్తెర కావాలి, డీస్ముక్ కావాలి, అంటే మార్కర్ కావాలి, టేప్ కావాలి, అండ్ ఇంకేమైనా కావాలంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇవి కావాలన్నా ఇలాగని చెప్పేసి నేనేం చెప్పాను, డీస్ముక్ చెప్పాను, టేప్ చెప్పాను, కత్తెర చెప్పాను, దారం అండ్ బాబిన్లో బుట్టలో బాబిను మనకి కావాలి స్టిచ్చింగ్ చేసుకుంటే. కానీ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకి వీటితో సరిపోద్దా, వీటి అవసరాలతో మనకి స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్దా, ఇంకేమైనా ఎక్విప్మెంట్స్ కావాలా, అవి ఉంటే ఈజీగా చేయొచ్చా అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. అండ్ ఒకే మిషన్ మీద రెండు హెడ్లు పెట్టుకొని, యాక్చువల్లీ ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే చిన్న షాపులు ఉంటాయి కదా. ఇప్పుడు నాది కూడా చిన్న షాప్ కాదు, అసలు షాపే లేదు, ఇల్లు. ఇది కానీ చూడండి, అంత ఇల్లు అనమాట. ఇంట్లో ఒక చిన్న రూమ్లో నేను 2 మిషన్లు పెట్టుకున్నాను, కానీ ఒకటే స్టాండ్ మీద అనమాట. మరి నాకు ప్లేస్ కవర్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పేసి ఒక స్టాండ్ మీద 2 మిషన్లు సెట్ చేసుకున్నాను. అదేవిధంగా ఎటువంటి టూల్స్ ఉపయోగపడతాయి అనేది కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. అది ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. జనరల్గా మనకి ఇది కుట్లు ఇప్పేదనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఓకే, వచ్చిందిలే. కుట్లు ఇప్పేదనమాట. ఇది వాడాలి, ఇది కూడా వాడచ్చు. బట్ ఏంటంటే ఇది ఎక్కువ యూజ్ ఉండదు, దీంతోనే ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. ఇది మనం ఎక్కడన్నా పెడితే కనబడుతుందా? కనబడదు. ఎక్కడన్నా పెట్టినా కూడా మనం మర్చిపోతాం. దీన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇరిగిపోయింది ఇది. ఓకే, ఇలా పెట్టుకున్నాను. మనకు కావాలంటే ఇలా తీసుకోవచ్చు. దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకంటే ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఇదే కాదు, ఇంకా టిప్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇవన్నీ చేసుకుంటే మీకు కదలక్కర్లేదు ఎక్కడికి కూడాను. మిషన్ మీద ఉంటుండగా ఎక్కడికి కదలక్కర్లేదు, లేకుండా మన దగ్గర అన్నీ ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి. అండ్ ఇది చూడండి, ఇది యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకుంటారు ఫోను, లేదా ఇక్కడ పెట్టుకుంటారు అంటే అది వీడియో చూస్తూ స్టిచ్చింగ్ చేయడానికి అనమాట. సీరియల్సో లేకపోతే షార్ట్సో ఏవో ఒకటి. బట్ అదే మిషన్ మీద లేకుండా మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి ఏం చేశానంటే, ఇప్పుడు మిషన్ కొన్నప్పుడు ఇక్కడ ఒక ప్లాస్టిక్ వాచర్ ఇస్తాడు. ఆ వాచరు దీని మీద పెట్టుకోవాలి. చూడండి, దీని కింద పెట్టుకోవాలి. అంటే దీని కింద ఇప్పుడు ఈ నెయిల్ ఉంటుంది కదా, ఈ నెయిల్ ఇక్కడ ఉండదు. యాక్చువల్గా చిన్న మిషన్లకి అయితే ఉంటుంది. ఈ నెయిల్ అనేది ఇక్కడ లేదు. బట్ ఏంటంటే అక్కడ హోల్ ఉంది. ఆ హోల్కి సరిపడగా మనం ఒక స్క్రూ తీసుకోవాలి. చూడండి, ఇలాంటి స్క్రూ తీసుకుంటే యాక్చువల్ అక్కడ థ్రెడ్డింగ్ ఉండదు. థ్రెడ్డింగ్ ఎలా పెట్టుకోవాలంటే, మనం ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్కి సరిపడగా ఉన్న స్క్రూ తీసుకొని దీనికి పెట్టుకోవాలి. దానికి థ్రెడ్డింగ్ ఉండదు. బట్ ఏంటంటే టైట్గా ఉన్న స్క్రూ తీసుకోవాలి. హోల్కి సరిపడగా ఉండి కొంచెం టైట్గా ఉన్న స్క్రూ మనం తీసుకోవాలి. ఆ స్క్రూని మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? అయితే ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఓవర్లాప్ అయిపోద్ది మిషన్కి. ఇప్పుడు ఇలా లెగిసి ఉంది కదా, ఇలా ఓవర్లాప్ అయినట్టు ఉంటుంది. దానికి నేనేం చేశానంటే, చూడండి, ఇది రొటేట్ అవుద్ది కొంచెం. దానికి నేనేం చేశానంటే, అది తిరుగుతాను. స్క్రూ వేసాను అనమాట. అంటే ఇప్పుడు ఈ స్క్రూ తీసాను అనుకోండి, ఇది ఇలా పడిపోద్ది. అప్పుడు మొబైల్ మనకి ఇలా ఫ్లాట్గా ఉంటుంది, చూడడానికి కష్టం ఉంటుంది. ఇలా పైకి లేపుకోవాలంటే ఇక్కడ స్క్రూ వేసాం అనుకోండి, ఇది స్టాండ్ అవుద్ది అనమాట. ఓకేనా? చిన్నపిల్లలు అంటే ఒక జ్యూస్ ఏదో తాగుతారు అనమాట, ఇంజెక్షన్ టైప్లో ఉంటుంది. ఆ క్యాప్ తీసుకొచ్చి దీనికి పెట్టాను అనమాట. ఎందుకు పెట్టాను? ఇలా అన్నప్పుడు ఇక్కడ గీత పడింది చూడండి. ఫస్ట్ స్క్రూకి క్యాప్ లేదు. ఆ క్యాప్ లేకపోవడం వల్ల ఈ పెయింట్ అనేది పోయింది. ఇగో చూడండి, పెయింట్ అనేది పోయింది. అప్పుడు నేను మళ్ళీ ఏంటంటే ఇక్కడ దాకా ఉంటుంది స్క్రూ, ఇక్కడ దాకా ఉంటుంది కాబట్టి ఇది అంతా గీతలు పడిపోయింది. ఇది పెట్టాను అనమాట. ఇది పెట్టగానే ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది ఇలా రొటేట్ అవుద్ది, టైట్గా రొటేట్ అవుద్ది. ఈలోపు ఒక లైక్ ఇస్తే మాకు ఉత్సాహంగా ఉంటుంది. ఒక లైక్ చేయండి ప్లీజ్. అండ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో ఏమైనా మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి, చూడండి, మ్యాగ్నెట్స్ ఉంటే ఇలా పెట్టుకోండి.
మ్యాగ్నెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, సూదులు నేను ఎక్కువ పెట్టాను, మీరు ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే అదురుతున్నప్పుడు పడిపోవచ్చు మేబీ. బట్ ఏంటంటే సూదులు కట్టి టైట్గా పట్టుకుంటాయి కాబట్టి, లైట్ వెయిట్ కాబట్టి నో ప్రాబ్లం. ఇలాంటి స్క్రూలు కట్టేమైనా ఉంటే మాత్రం పడిపోతాయి. పెద్ద ఐస్కాయంతో పట్టుకున్నారనుకోండి పడవు, చిన్న ఐస్కాయంతో కట్టి పెట్టుకుంటే మాత్రం పడిపోతాయి. మనకి ఉక్సులు వేస్తాం కదా, ఉక్సులు కట్టే ఎక్కడైనా పడిపోతాయి మంచి. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద పెట్టామనుకోండి పడిపోతాయి. సో దానికి నేను ఏం ప్రిపేర్ చేస్తానంటే, ఒక బాటిల్ తీసుకొని, మీ ఇష్టమే, ఇది చిరాకుగా ఉందంటే ఏదో కప్పు లేకపోతే బాక్స్ ఏదో ఒకటి మనకి తీసుకోవచ్చు. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్కి మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ మనం నాకు బయటకు తీసి మనం ముందు డబ్బాకి హోల్ పెట్టుకోవాలి. అగ్గిపుల్లతోటో లేకపోతే లైటర్తో వద్దులేండి, షేప్ మారిపోద్ది. అగ్గిపుల్ల అయితే బెటర్. అగ్గిపుల్లతోటి మనం వెలిగించి అలాగా హోల్ చేస్తే నీట్గా వస్తుంది. ఆ తర్వాత మనం ఉక్సులు ఇందులో వేసేసినా కూడా మరి తీయడానికి కష్టం కదా అని అనుకోవచ్చు. ఉక్సులే కాబట్టి ఈ మూత తీస్తే మనకి ఉక్సులు కిందకి వెళ్ళిపోతాయి. యాక్చువల్గా ఉక్సులు కిందకి వెళ్ళిపోతే ఈ మూత తీస్తాం అనుకోండి, ఇలా మూత తీసాం అనుకోండి చేతిలోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ జిగ్జాగ్ చేసేటప్పుడు ఈ పాదాలు ఇక్కడ పెట్టుకుంటాం పడిపోతుంటాయి, రన్నింగ్లోని అలాగా పడిపోతుంటాయి. ఆ విషయం మీకు తెలిసిందే. అటువంటి పాదాలు గట్ట ఏమైనా ఉంటే ఇందులో ప్లేస్ చేసుకోవడానికి, సడన్గా దారాలు ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోవడానికి, అండ్ బాబిన్స్ పెట్టుకోవచ్చు. చూడండి, ఆ బాబిన్ ఆ క్యాప్లో ఉంది. ఇప్పుడు నేను ఈ మూత తీస్తాను, ఇదిగోండి చూసారా. అలాంటి చిన్న ఏమైనా ఉంటే తీయడం కష్టం కదా అని అంటే ఏం కష్టం కాదండి, ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మిషన్ తాలూకా వీడియో, కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉందండి. 3 స్క్రూలు ఆధారంగా, అంటే ఇవి ఇగోండి ఈ నట్ అండ్ స్క్రూ అండ్ ఈ నట్ అండ్ స్క్రూ అండ్ ఇక్కడ ఒక నట్ అండ్ స్క్రూ వేసాను. ఇక చూడండి, ఈ 3 స్క్రూల ఆధారంగా ఈ టేబుల్ అనేది మనకి గట్టిగా మనం కూర్చున్నా కూడా ఏమీ అవ్వదండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లేవుడ్ అనమాట ఇది, డెక్లమ్ సీట్ అని కూడా అంటారు. దీన్ని నేను స్వతహాగా చేతితో కోసి ఒక కార్పెంటర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని షేపులు తీయించి ఈ విధంగా తయారు చేయించానండి. ఈ వీడియో చేయడానికి సుమారు నాకు 12 days పైన పట్టింది యాక్చువల్గా చెప్పాలంటే. ఇగోండి ఈ 2 స్క్రూలు దీనివి, మోటార్వి. ఇగోండి ఇక్కడ స్క్రూ వేసని చెప్పాను కదా పైన, ఈ స్క్రూ ఏంటంటే ఈ స్టాండ్ అనమాట. మనం వేరేగా ఏం పెట్టుకోకర్లేదు. ఈ టేబుల్ గురించి మళ్ళీ ఎక్స్ట్రా కన్నాలు పెట్టి ఈ టేబుల్ పాడు చేయడం అనేది అవసరం లేదు. సో ఈ 2 స్క్రూలు, ఈ 2 నట్ అండ్ బోల్ట్స్, ఈ నట్ అండ్ బోల్ట్ మనకి సరిపోద్ది. కాకపోతే ఈ నట్ అండ్ బోల్ట్ కొంచెం పొడవులు ఉంటే తీసుకోవచ్చు. అండ్ నేను ఇంటర్లాక్ మిషన్ ఇది పాతదండి బాగా, నేను సగం క్లీనింగ్ చేసి ఏదో రిపేర్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే నా వల్ల అవ్వలేదు. దీనికి మళ్ళీ 3 times మేకర్ దగ్గరికి వెళ్ళిందండి, డబ్బులు వేయాలండి గట్టిగా, కానీ పని అయింది. లోపర్స్ పోయండి. లోపర్స్ అంటే ఇగోండి ఇవి ఇదొకటి. ఈ లోపర్స్ ఇది రాల్సన్ కంపెనీ అండి, చాలా పాత మిషన్. ఈ లోపర్స్ మనకి దొరకలేదు. బట్ కొత్త లోపర్స్ అడ్జస్ట్ చేసినప్పుడు ఇరిగిపోతుండేవండి, ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగింది. బట్ ఏంటంటే ఇది థ్రెడ్డింగ్ పోయిందండి. థ్రెడ్డింగ్ పోతే మళ్ళీ ఎవరైతే ఈ థ్రెడ్డింగ్ మెకానిజం గట్టా ఎవరు చేస్తారో అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా నేను సెటప్ చేశాను అనమాట. దారాల కోసం ఈ చెక్కని ఇలా ప్లేస్ చేశాను. ఈ దారాల కోసం కూడా నేను పెద్ద సెటప్ చేశాను, కానీ సెటప్ ఫెయిల్ అయింది. సో ఆ సెటప్ కాకుండా ఇక చూడండి, క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్క మీద ఈ చెక్కను ప్లేస్ చేసాం. ఈ అడుగు నుంచి మేకులు కొట్టి, మరి ఇక్కడ నుంచి కింద వరకు మేకులు కొట్టలేం కదా, అందుకని మనం ఏది ఎక్స్టెన్షన్గా తీసుకున్నాం. ఈ చెక్కని ఎక్స్టెన్షన్గా తీసుకొని ఇక్కడ మేకులు మనం ఈ ప్లేవుడ్కి మేకులు కొట్టి దీన్ని ఇలా పెట్టుకున్నాం. ఇది కూడా మేకులే, ఇక చూడండి మేకులే. ఈ దారాలు గట్ట చుట్టుకోకుండా ఆ గొట్టాలు పెట్టనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట. మా పాప ఆడుకునేది ఎరక్కొచ్చేస్తే ఈ టెన్షన్స్ ఉంటాయి కదా, దీన్ని ఏమంటారంటే సమానాలని కూడా అంటారు. మరి ఇది ట్రిమ్మర్, కటర్ కూడా అంటారు. దీన్ని ఇలా ప్లేస్ చేసి దీనికి ఆల్రెడీ హోల్స్ పెట్టి మనం ఇలా ఫిట్ చేసాం. అంటే కట్టర్ గట్ట కావాలంటే ఇందులో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే దీంతో పాటు ఈ దారాలు గట్ట పెడతాం కదా, తెగిపోతే ఇలాగని చెప్పేసి దూరం ఉంటే మంచిదని చెప్పేసి మనం ఇక్కడ పెట్టాం అనమాట. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉంటాయి మన ఛానల్లోని. ఇదిగోండి చూడండి, వీడియో కంప్లీట్గా చూసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఈ పిన్ను మరి రావట్లేదు, నేనైతే గట్టిగా తోసేసాను. ఇప్పుడు ఇలా ఉంది కదా చూడండి. యాక్చువల్గా చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఇది 5 వరకు వెళ్ళిపోద్ది.
5 వరకు వెళ్ళిపోయి మనం ఇలా టైట్ చేసుకుంటాం. టైట్ చేసుకున్న తర్వాత మనం కుట్టు టాక పెట్టడానికి మళ్ళీ దీన్ని కిందకి మీదకి పెట్టాలి. ఇలా కిందకి మీదకి పెట్టి మనం ఇలాగ బిగిస్తే కానీ మన స్టిచ్చింగ్ సరిగ్గా అనేది పడదు, అంటే కరెక్ట్గా పడదు. ఇంత డిస్టెన్స్లో ఉన్నది మళ్ళీ తగ్గిపోవచ్చు, లేదంటే పెరిగిపోవచ్చు. అంటే స్టిచ్చింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పడేది ఒక 10 స్టిచ్లు ఇక్కడ నుంచి ఇలాగా 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 ఈక్వల్గా పడేది. ఇది గట్టిగా బిగిస్తే అలా పడుతుంది. గట్టిగా బిగించకపోతే కొంత దూరం వెళ్ళాక ఇలా దగ్గరగా పడడం స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. సో అలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ పిన్ను మనకి సైజు పెట్టుకోవచ్చు. ఇలా దగ్గరకు పెట్టుకున్నాం అనుకోండి, చూడండి చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనం చెప్తాను నాకండి. ఇప్పుడు ఇది 2 వరకు వచ్చింది, ఓకేనా. ఇది పాయింట్ కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చాం అనుకోండి 3 వరకు వెళ్తుంది. ఎందుకు? ఇది డిస్టెన్స్ పెంచుతుంది, దీని డిస్టెన్స్ ఇది పెంచుతుంది, దీని డిస్టెన్స్ ఇది తగ్గిస్తుంది. ఇటువైపు జరిపామనుకోండి డిస్టెన్స్ తగ్గిస్తుంది. సో ఇటువైపు నుంచి కానీ పెట్టుకున్నాం అనుకోండి అంకీలు పెరిగే అవకాశం కాదు, అంకీలు పెరుగుతాయి. అంకీలు పెరిగితే మనకి కుట్టు దూరంగా పడుతుంది. ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఇలా జరుపుకున్నాం అనుకోండి ఇది డిస్టెన్స్ ఎక్కువ ఉండి మనకి కుట్టు అనేది దగ్గర పడుతుంది. సో ఇలా అని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బిగించుకోకుండా అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి ఎక్కడ కావాలంటే ఇక్కడ ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు టాక ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా వదిలిస్తే అదే పైకి వెళ్ళి అక్కడ ఉండిపోద్ది అనమాట. ఈ కింద అన్ని కూడా అందరికీ తెలిసినవే. ఇలాగ సంచులు పెట్టుకోవచ్చు, ఇవి ఇలాగ పెట్టుకోవచ్చు. చాలా మందికి తెలిసినవే ఇవన్నీ. నేను ప్యాంట్లు కుట్టినప్పుడు ఇవి వాడతాను, బ్లౌజులు కుట్టినప్పుడు ఇది వాడతాను. అండ్ ఇంకేమైనా పెన్లో ఏదైనా కావాలంటే ఇటువైపు ఈ పౌచ్లో వాడతాను. చూడండి అందులో ఛార్జర్లు, ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా త్వరలో సెటప్ చేస్తాను. అంటే సమ్మర్ వస్తుంది కదా, మనకి పెద్ద ఫ్యాన్ అయితే మనకి పాకెట్లు కట్టి ఎగిరిపోతుంటాయి, లైనింగ్లు ఎగిరిపోతుంటాయి. అలా ఎగిరిపోకుండా గాలి అవుతుంది, గాలి వస్తుంది, పని అవుతుంది. అలా కూడా సెట్ చేద్దాం. సమ్మర్లో ఎలాగ మన వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. అండ్ మన లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. లాంగ్ వీడియోస్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే చూసిన వెంటనే నేను రిప్లై ఇస్తాను. అండ్ కాల్ మీ ఫర్ యాప్ చాలామంది యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు. కాల్ మీ ఫర్ యాప్ అని చెప్పేసి 10 రూపాయలు 15 రూపాయలు కూడా పెడుతున్నారు. అంటే వాళ్ళ డిమాండ్ గట్టా అని పెట్టి. సో ప్రజెంట్ మనకైతే అంత డిమాండ్ లేదు. డిమాండ్ ఉన్నా లేకపోయినా కూడా అందరికీ రీజనబుల్ కాస్ట్ పెడదామని ఆలోచిస్తున్నాను. నేను ఒక 15 days వరకు ఆల్రెడీ ఫ్రీలోనే పెట్టాను కాల్ మీ ఫర్ యాప్. అంటే డైరెక్ట్గా నెంబర్ ఇస్తే మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఆ విషయం తెలుసు. ఇప్పటికీ మా ఏరియాలో మిషన్ ప్రాబ్లం ఉందని, లేకపోతే ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి, ఇది స్టిచ్చింగ్ పడట్లేదు ఇది అని చెప్పేసి చాలా గట్టిగా వస్తాయి కాల్స్. బట్ మీకోసం ఏంటంటే కాల్ మీ ఫర్ యాప్ అనేది నేను ఇక్కడ ఐడి పెడతాను మీకు. ఈ ఐడి ఆ సెర్చ్ బార్లో ప్లేస్ చేస్తే మీకు అంటే ఇమేజ్ అప్లోడ్ చేస్తుంటే అది డీపీ తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మన ఋగ్వేద టైలర్స్ లోగో ఉంది కదా, ఆ లోగోని దాని మీద ప్లేస్ చేస్తే, డీపీలో ప్లేస్ చేస్తే అది తీసుకోవట్లేదు. బట్ ఏంటంటే ఈ ఐడి కొట్టండి చాలు, మీరు ఫ్రీగా కాల్ చేయొచ్చు. ఒక 15 days అయితే ఫ్రీగా పెడతాను. అక్కడి నుంచి ₹1 పెడతాను. ఎందుకంటే ఫోన్ చేసిన తర్వాత ప్రాబ్లం కన్నా ఎక్కువ బాగున్నారు అనడం కామనే. ఇది ఎక్కడ ఉంటారు మీరు, ఏం చేస్తారు, ఇదంతా ఎక్కువ అయిపోతున్నాయి. మీకు ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తే ఆ టైం సరిపోద్ది. మిగతా ఏమైనా ఉంటే మనకి వీడియోస్లో కామెంట్ పెడితే నేను యాక్చువల్లీ రిప్లై ఇస్తున్నాను. ఆల్రెడీ అందరికీ కూడా రిప్లై ఇస్తున్నాను. బాగున్నారా ఏంటి అన్ని కూడా అన్ని మీకు పర్సనల్గా మాట్లాడాలంటే కామెంట్స్లో పెడితే నేను రిప్లై ఇస్తాను. కాల్ మీ ఫర్ యాప్లో మాత్రం టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక ప్లాట్ఫామ్, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఆ ఉద్దేశం మీద కాల్ మీ ఫర్ యాప్ నేను ఒక 15 days మీకు ఫ్రీ కాల్ పెడతాను. ఆల్రెడీ పెట్టాను, ఆల్రెడీ అంత సెటప్ చేస్తాను. మీకు ఎలాగా చేయాలనేది కూడా యూట్యూబ్లో మీరు చూడండి. కాల్ మీ ఫర్ యాప్ ఎలా యూస్ చేయాలి, ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా మీకు యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో మీకు అన్నీ కూడా దొరుకుతాయి. అది చూసిన తర్వాత ఆ మీ నెంబర్ రాదు, నా నెంబర్ మీకు రాదు. ఆ కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీ నెంబర్ నాకు రాదు, నా నెంబర్ మీకు రాదు. అది ఒక ఐడి క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఐడి వల్ల మనకి కాల్ వస్తుంది అనమాట. ఎట్ ఏ టైం మీరు ఎవరికి చేసినా కూడా వస్తుంది అనమాట. నేను ఈ కాల్ మీ ఫర్ యాప్లో చూసినప్పుడు అయితే ₹100 కూడా ఉంది. 1 minute-కి ₹100 కూడా ఉంది. మరి అంత ఇదో మరి నాకు తెలియదు. కానీ లాయర్స్ గట్ట ఉంటారు, వాళ్ళకి పెట్టుకుంటారు ఆ అమౌంట్. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చెప్పిన కామన్ థింగే ఇది. ఎందుకంటే ఆ 3 చేస్తే మనకి ఆ వీడియో వైరల్ అవుతుంది. నాకు నిజంగా చెప్పిన మనస్ఫూర్తిగా ఎవ్వరు డబ్బులు వద్దనుకోరు,
నాకు ఎంత తక్కువ వచ్చినా పర్వాలేదు, బట్ అంటే వైరల్ అవ్వాలి. అందరూ చూశారు కదండి, అందరూ పూర్తిగా చూశారు కదా వీడియోస్. చూసిన ఎక్కువ వైరల్ అయ్యింది అనుకోండి, అందులో ఇప్పుడు 10 మందికి వైరల్ అయితే ఇద్దరు లేకపోతే ముగ్గురు చూస్తారు, అది కూడా పూర్తిగా చూడరు. సో అది ఒక 20 మందికి రీచ్ అయింది అనుకోండి, అందులో ఒక 4-3 చూస్తారు కదా, 3-4 ఎంతమంది చూస్తారు కదా. అందుకని అంతే, ఇంకెట్లేదు. రుగ్వేద టైలర్స్ అనేది ఒకటి ఉంది, అందులో కొంచెం మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అని తెలిస్తే చాలు. ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఈ ఛానల్. చాలా థ్యాంక్స్ అండి, ఓపికగా ఇంతవరకు నా మాటలు విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.